గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ లాడర్. ఇవాళ మనము ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ బుక్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ మల్లికా గోస్ టు స్కూల్లో ఉన్న గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ డాన్. డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. అంటే మనకి ఎర్లీ మార్నింగ్ లైక్ 5:30 ఆ టైం అప్పుడు ఉంటుంది కదా సీనరీ, లైక్ సన్ కొంచెం రైజ్ అయ్యి అవ్వక అలా కొంచెం కనిపించని సీనరీ ఉంటుంది కదా, దాన్ని డాన్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్, ద బర్డ్స్ బిగాన్ టు సింగ్ యాజ్ డాన్ అప్రోచ్డ్. అంటే ఇప్పుడు మనకి ఉదయం అవుతుంది అన్న టైంలో బర్డ్స్ అవి అరుస్తూ ఉంటాయి కదా, లైక్ స్పారోస్ కానీ ఇవన్నీ సౌండ్స్ చేస్తాయి కదా, అదనమాట ఎగ్జాంపుల్. ద బర్డ్స్ బిగాన్ టు సింగ్ యాజ్ డాన్ అప్రోచ్డ్ అంటే సన్ రైజ్ అవుతున్న టైంలో బర్డ్స్ అన్ని పాటలు పాడతాయి అన్నట్టు. సెకండ్ వర్డ్ కన్సోల్డ్. కన్సోల్డ్ అంటే టు కంఫర్ట్ సమ్వన్ అట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్. అంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనం ఓదారుస్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో కన్సోల్డ్ అంటారనమాట. మనం పరామర్శించడం ఇది కూడా అంటుంటాం కదా, అలాంటిదన్నమాట. అంటే సాడ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం లైక్ వాళ్ళని పలకరించడం అని, పరామర్శించడం ఇలా అంటారు కదా, దాన్ని కన్సోల్డ్ అంటారనమాట. ఎగ్జాంపుల్, హీ కన్సోల్డ్ హర్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. అంటే ఆమెకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన్ని పరామర్శించాడు, లైక్ విష్ చేయడానికి వెళ్ళాడు అనమాట. అంటే ఎలా ఉన్నారు ఏంటి అనే సిచ్యువేషన్ తెలుసుకోవడానికని వెళ్ళాడు. నెక్స్ట్ వర్డ్ అస్టానిష్డ్. అస్టానిష్డ్ అంటే మోర్ సర్ప్రైజ్డ్ అంటే చాలా ఆశ్చర్యం అని అంటాం కదా, లైక్ షాకింగ్గా ఉంది, లేదంటే ఫుల్లీ సర్ప్రైజ్ అవుతాం మనం. అంటే జస్ట్ ఓకే సర్ప్రైజ్ అంటే అదొకలా ఉంటుంది, ఓ వావ్ అన్నట్టు మనం ఫీల్ అవుతాం కదా, దాన్ని అస్టానిష్డ్ అంటారనమాట. ఎగ్జాంపుల్, ద చైల్డ్ వాజ్ అస్టానిష్డ్ బై ద మెజిషియన్స్ ట్రిక్. అంటే పిల్లలు ఎప్పుడైతే మెజిషియన్స్ చేసే ట్రిక్స్ చూసారో అప్పుడు వాళ్ళు చాలా సర్ప్రైజ్డ్గా ఫీల్ అయ్యారనమాట. వర్డ్ ఇన్సిస్టెడ్. ఇన్సిస్టెడ్ అంటే డిమాండ్ కంటిన్యూస్లీ. అంటే తెలుగులో పట్టు పెట్టడం అంటారు కదా, మొండి పట్టు పట్టి ఉన్నారు అన్నట్టు, దాన్ని ఇంగ్లీష్లో ఇన్సిస్టెడ్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్, షీ ఇన్సిస్టెడ్ ఆన్ లీవింగ్ ఎర్లీ. అంటే ఆవిడ ఉదయం అర్లీగా వెళ్ళిపోవాలి అనే దానికి మొండిగా ఆవిడ ఫిక్స్ అయ్యిందనమాట. నెక్స్ట్ వర్డ్ ప్యాటింగ్. ప్యాటింగ్ అంటే ట్యాపింగ్ విత్ హ్యాండ్స్ ఇన్ అప్రిసియేషన్. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి చూసారా, ఆ డాగ్ని పట్టుకున్నాడు, లైక్ నిమరడం, తల నిమరడం అంటారు కదా, దాన్ని ప్యాటింగ్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. ఎగ్జాంపుల్, ద చైల్డ్ ప్యాటెడ్ ద డాగ్ ఆన్ ఇట్స్ హెడ్. అంటే ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి పట్టుకుని ఉన్నాడు కదా డాగ్ని, అలా అనమాట, దాన్ని ప్యాటెడ్ అంటారు, ఐ మీన్ ప్యాటింగ్ అంటారు. లైక్ మనం పెట్స్ని అలా మనం దగ్గరకు తీసుకొని లైక్ హ్యాండ్స్తో నిమురుతూ ఉంటాం కదా, అలా అనమాట. ఆ అబ్బాయి ఆ డాగ్ని డాగ్ హెడ్ పైన అలా నిమురుతూ ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వీడ్స్. వీడ్స్ అంటే అన్వాంటెడ్ ప్లాంట్స్. అంటే మనం గడ్డి అంటాం కదా, గడ్డిని వీడ్స్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్, ద గార్డెన్ వాజ్ ఫుల్ ఆఫ్ వీడ్స్. అంటే గార్డెన్లో ఫుల్ ఆఫ్ గడ్డి ఉంది, లైక్ మనం గ్రాస్ అని కూడా అంటాం కదా, గ్రాస్కి సినోనియమే వీడ్స్ అనమాట. సో that's it for this lesson అండి. I hope you like this video. Thank you so much for watching this video.